కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డ్ డంపింగ్ యార్డ్ను తలపిస్తోంది. ఎక్కడ చూసినా చెత్త కుప్పలు, కుళ్ళిన కూరగాయలు, పండ్లతో దుర్గంధం వెదజల్లుతోంది. కూటమి పాలక మండలి అధికారులు పట్టించుకోకపోవడంతో యార్డ్ అంతా చెత్త కుప్పల దర్శనమిస్తోంది. మార్కెట్ యార్డ్ నుంచి వచ్చే కంపు భరించలేక అటు ప్రజలు, ఇటు రైతులు ఇక్కట్లు పడుతున్నారు. కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డు రాష్ట్రంలోని అతిపెద్ద మార్కెట్ యార్డ్. ఇక్కడ ఉల్లి, వేరుశనగ, వాము, మిరప పంటల విక్రయాలు అధికంగా కొనసాగుతాయి. ఈ యార్డులో వందల కోట్ల రూపాయల వ్యాపారం సాగుతుంది. ఒక పక్క కూరగాయల మార్కెట్, మరోవైపు వ్యవసాయ ఉత్పత్తులతో నిత్యం రద్దీగా ఉంటుంది. ఇంత ప్రతిష్టాత్మకమైన మార్కెట్ యార్డులో గత 6 నెలలుగా చెత్త తొలగింపులో నిర్లక్ష్యం వహిస్తున్నారు. కూరగాయల వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించకుండా చోద్యం చూస్తున్నారు అధికారులు. ఫలితంగా కుళ్ళిన కూరగాయలు, పండ్ల దుర్గంధంతోనూ దోమల బెడద పెరిగి మార్కెట్ యార్డుకు వచ్చే రైతులు, స్థానికులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. అనేక సార్లు సెక్రటరీ దృష్టికుడిగా నివాసంలో ఉన్నటువంటి ప్రజలు తీసుకెళ్లి అర్జీలు ఇచ్చాము, అయినా పట్టించుకోవడం లేదు. మార్కెట్ యార్డ్ అంతా కూడా గలీజులతో నిండిపోయింది. ఎండాకాలం కావడం ఒకటి, గాలి అంతా వచ్చి ఈతలు కావడం వల్ల స్మెల్ వచ్చి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. మార్కెట్ యార్డులో ఎండుమిర్చితో పాటు కుళ్ళిన కూరగాయల పదార్థాలను యార్డుల్లోనే ఉంచడంతో శ్వాసకోశ ఇబ్బందులు వస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. గతంలో ఎప్పటికప్పుడు శుభ్రం చేసేవారని, ఇప్పుడు మాత్రం మార్కెట్ యార్డుని పూర్తిగా గాలికి వదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తమ సమస్యను తీసుకువెళ్లినా ఎవరూ పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు స్థానికులు. పరిస్థితి అయితే మిరకపాల ఘాటికి అయితే జనాలు ఉండలేరు. ఇక్కడ చాలా ఘోరంగా ఉంది పరిస్థితి అయితే. ఎందుకంటే ఆ ఘాటికి ఇక్కడ పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు, పేషెంట్లు ఉన్నారు. చాలా ఇబ్బంది అవుతుంది అక్కడ మార్కెట్లో అయితే. మేమైతే ఉండలేక పోతున్నాము ఈవినింగ్ పూట. అది చెత్త అయితే అట్లే ఉంటుంది. ఇంతకుముందు బాగానే చేస్తుంటే ఇప్పుడు సరిగ్గా చేయడం లేదు. చెత్త తొలగింపుకు ఇప్పటికే 3 సార్లు టెండర్లు పిలిపించి అకారణంగా నిలిపివేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులు నిధులను గోల్మాల్ చేస్తున్నారని, దీనిపై ఉన్నతాధికారులు దృష్టి సారించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంత ఇన్కమ్ పెట్టుకుని కూడా మీరు మార్కెట్ యార్డ్ని ఎందుకు క్లీన్ చేయడం లేదు? మీరు అవతల కూరగాయల మార్కెట్ యార్డ్ చూస్తుంటారు, ఎంత రోతగా ఉంది. ఈ ఇప్పుడున్న 40-42 డిగ్రీల ఎండలో ఆ మురిగిపోయినటివి, ఆ స్మెల్ వచ్చి ఆ ఇండ్లు, ఆ పల్లెటూరు నుంచి వచ్చిన రైతులు నైట్ టైం ఈయన సరుకు దగ్గర పండుకోవాలి. ఆ దోమలకి వాళ్ళ పరిస్థితి ఏమి? ఎంతో ప్రతిష్టాత్మకమైన మార్కెట్ యార్డుని చెత్త కుప్పలా మార్చేయడంపై స్థానికులు, రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్ ద్వారా వస్తున్న ఆదాయం ఎటువైపు పోతోందని నిలదీస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చెత్తను తొలగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.